హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే ఈరోజు వీడియోలో మా ఇంట్లో కొన్ని మార్పుల కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నానండి. అవి ఏ ఐటమ్స్ తెప్పించుకున్నాను, దేనికోసం అనేవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే నేను ఈ వుడెన్ స్టెప్స్ అయితే తెప్పించుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 3 స్టెప్స్ ఉంటాయి. ఇది మనకి వుడ్లోనే వస్తుందండి. ఇది కాస్త చిన్న సైజు. నేనైతే ఈ రెడ్ కలర్ తెప్పించుకున్నానండి. ఈ రెడ్ కలర్ పైన వైట్ ముగ్గులతో చూడటానికి చాలా అందంగా ఉంది కదండి. దీని బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. ఇది ఇలా బయటకు ఓపెన్ చేస్తే ఇది నించుంటుంది. మనకు అవసరం లేనప్పుడు దీనికి లోపలికి మడిచేసి మనం లోపల పెట్టేసుకోవచ్చు. అందుకని ఇలా ఇచ్చారండి. అయితే వీటిల్లో మనకి 3 స్టెప్సే కాదండి, 5 స్టెప్స్, 7 స్టెప్స్, 9 స్టెప్స్ ఇలా మనకి ఎన్ని కావాలన్నా సరే దొరుకుతాయండి. అయితే నేను ఈ 3 స్టెప్స్ మాత్రమే తెప్పించుకున్నాను. ఎందుకంటే దీన్ని మనం పూజల్లో వాడుకోవచ్చు, అలాగే పూజా మందిరంలో కూడా పెట్టుకొని మన దగ్గర ఉన్న విగ్రహాలన్నీ కూడా దీనిపైన అరేంజ్ చేసుకోవచ్చండి. అయితే నేను ఎందుకు తెప్పించుకున్నాను అనేది చెప్పలేదు కదా, చెప్తానండి. ముందుకైతే నేను ఇవి నీరస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి అయితే తెప్పించుకున్నానండి. వీరన్నీ కూడా ఇలా మంచి ఐటమ్స్ అయితే సేల్ చేస్తారండి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. వీరి ఐటమ్స్ కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను కదా, చాలా బాగుంటాయండి. రీజనబుల్ ప్రైసెసే. మీకు ప్రైసెస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఇది నేను ఎందుకు తెప్పించుకున్నాను అనేది చెప్పడం కాదండి, చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, నేనైతే కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవడం కోసమే నేను ఈ 3 స్టెప్స్ వుడెన్ స్టెప్స్ అయితే నేను తెప్పించుకున్నాను. ఇది కాస్త చిన్న సైజు కదండి, మన కిచెన్లో ఎక్కడ పెట్టినా సరే చాలా బాగా అరేంజ్ అయిపోతుంది. తర్వాత దీనిపైన అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవడానికి, అలాగే అమ్మవారికి దీపం పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి అన్నీ కూడా ఇలా స్టెప్స్ మీద పెట్టేసుకుందామని ఒక చిన్న ఐడియా వచ్చిందండి. అందుకని నేను ఇది తెప్పించుకున్నాను. మామూలుగా అయితే నేను అన్నీ కూడా కిందే పెట్టేదాన్నండి. కింద అయితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మామూలుగా మనం రోజు కిచెన్ అనేది క్లీన్ చేసుకునేటప్పుడు అన్నీ తీయాల్సి వస్తుంది. అందుకని నేను తీసుకున్నాను. మా కిచెన్కి చాలా కళ వచ్చినట్టు చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికీ ఉపయోగపడుతుందండి, అందుకని చెప్తున్నాను. అయితే కిచెన్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని కూడా ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరెవరు పెట్టుకోవాలి, ఎటు సైడ్ పెట్టుకోవాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఐటెం తెప్పించుకున్నాను. అది వచ్చేసి వట్టి వేర్లు వినాయకుడు అండి. వట్టి వేర్లతోనే ఈ వినాయకుడిని మొత్తం తయారు చేస్తారండి. వట్టి వేర్లు ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే కదండి. కొబ్బరికాయ పీచు ఉన్నట్టుగానే ఉంటుంది. దాంతో ఇలా వినాయకుడిని తయారు చేయడం అంటే చాలా గ్రేట్ అండి. చూస్తున్నారు కదా వినాయకుడు ఎంత అందంగా ఉన్నారో. వీటిల్లో మనకి 2 సైజెస్ అయితే దొరుకుతాయండి. నేనైతే పెద్ద సైజు తెప్పించుకున్నాను. దీనికన్నా కొంచెం స్మాల్ సైజ్ కూడా ఉంటుంది. పార్సల్ ఓపెన్ చేయగానే చాలా మంచి సువాసన వచ్చిందండి. వట్టివేర్లు ఎక్కడుంటే అక్కడే ఆ ప్రాంతం అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది. అయితే ఈ వినాయకుడు దేనికోసం, నేను ఎందుకు తెప్పించుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను. ఈ వట్టివేరు వినాయకుడిని పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదు అంటే నరదిష్టికి నాపరాయి అయినా సరే పగిలిపోతుందని అంటారండి. అంత శక్తి ఉంది నరులు పెట్టే దిష్టికి. అలాంటి దిష్టి మన ఇంటి పైన కానీ మన పైన కానీ పడకుండా ఉండాలంటే ఇలాంటి వట్టివేర్ల వినాయకుడిని మన ఇంటి బయట పెట్టుకుంటే ఎలాంటి దిష్టి కూడా మనకి తగలకుండా ఉంటుందండి. మన ఇంటి బయట మెయిన్ డోర్కి ఒక పక్క సైడ్గా మీరు దీన్ని పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మేకు ఉందండి, దానికి నేను పెట్టేసుకున్నాను. మీరు పూజ చేసినప్పుడల్లా వినాయకుడికి అలాగే ద్వారబంధానికి కూడా ఇలా ధూపం వేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఇలా ఇంటి బయట వినాయకుడిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదనుకోండి, బయట నుండి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉండేటట్టు వినాయకుడిని పెట్టుకోండి. అలా కూడా పెట్టుకోవచ్చు. మనం దిష్టి పోవడం కోసం దిష్టి గణపతిని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, దానికన్నా ఇది చాలా బెటరు. ఎందుకంటే ఇది మనకున్న దిష్టిని అంతటిని కూడా తీసేస్తుంది. అలాగే మంచి సువాసన కూడా వస్తుందండి. మన ఎవరైనా సరే మన ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వచ్చేటట్టు, ఆ లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఒక మంచి సువాసనతో ఆహ్వానం పలికేటట్టు చాలా బాగుంది. అందుకని ఇది మీకు చూపిస్తున్నాను. మీకు కూడా అవసరం పడుతుంది అని అనుకుంటే తెప్పించుకోండి. ఇంకా కార్డ్బోర్డ్తో ఉన్నటువంటి అష్టలక్ష్మిని కూడా నేను వీరి దగ్గర తెప్పించుకున్నానండి. బ్రాస్ ఐటమ్స్ కొనలేమని అనుకునేవారు ఇలాంటి కార్డ్బోర్డ్తో ఉన్నటువంటి అష్టలక్ష్మిని కొని తెచ్చుకొని మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే అష్టలక్ష్మికి పూజ కూడా చేసుకోవచ్చు. అయితే ఇవి నేను ఇంతకుముందే పూజలో పెట్టి చూపించానండి. అయితే అప్పుడు ఇవి స్టాక్ అయిపోయాయి అంట. ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి. ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి.
ఇంక తర్వాత ఇవి వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి నామాలండి. అయితే నేను వీటి కోసం ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. అయితే ఆ వీడియో చూడలేని వారు చాలామంది నన్ను అడిగారండి. అందుకని మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా స్టోన్స్తో వచ్చిన నామాలండి. అయితే వీటిల్లో మనకి 3 సైజెస్ అయితే ఉంటాయండి. బిగ్ సైజు, నార్మల్ సైజు, అలాగే స్మాల్ సైజు. ఇక్కడ నేను చూపిస్తున్నది స్మాల్ సైజ్ అండి. మనం పిండి ప్రమిదలకు అది పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ సైజ్ అండి ఇది. మనం ప్రమిదకి పెట్టగానే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను 3 సైజెస్ కూడా చూపిస్తున్నానండి. మీకు ఏది కావాలంటే తెప్పించుకోవచ్చు. అయితే ఈ స్మాల్ సైజ్ మాత్రం 1, 2 అయితే ఇవ్వరండి. ఒక 5 కానీ 7 కానీ అలా తెప్పించుకుంటే మీకు ఇస్తారు. వీటిని మీరు పిండి ప్రమిదలకు పెట్టుకోవచ్చు, లేదు అంటే స్వామివారి ఫోటోలకు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా డెకరేషన్గా వాడుకోవచ్చు. ఇలా దేనికైనా సరే మనం వాడుకోవచ్చు. నేను ఇక్కడ పిండి ప్రమిదలకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈ బిగ్ సైజు ఈ విధంగా ఇలా బ్యాక్ సైడ్ పెడుతున్నానండి. ఇంకా ఈ స్మాల్ సైజ్ వచ్చేసి పిండి ప్రమిదలకి ఫ్రంట్ సైడ్ పెడుతున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఆ స్వామివారినే చూస్తున్నట్టుగా ఉంది కదండి. ఇవి ప్రమిదలకే కాదండి, స్వామివారి నామంగా పెట్టచ్చు, లేదంటే ఫోటోకి ఇలా అటు ఇటు డెకరేషన్గా కూడా పెట్టచ్చండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయండి. నేను ఇక్కడ చూపించిన ఐటమ్స్ మీకు ఎలా అనిపించాయి, ఏది బాగా నచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ ఇవి మాకు కూడా కావాలండి, మాకు కూడా ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే నీరస్ కలెక్షన్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వారి వాట్సాప్ నెంబరు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thank you for watching.